శ్రీ గురువే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం సర్వమంగళాయ నమః. మా ఛానల్స్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గతంలో @రామాగోపాల్ వీలాగ్స్ అనే మొదటి ఛానల్లో నా వీడియోలని లైక్ చేసి షేర్ చేసి ఆదరించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరో ఛానల్ శ్రీ కనకదుర్గాదేవి అనే మరో ఛానల్ ద్వారా ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు, రహస్యాలు కొంతమంది చెప్పరు కాబట్టి ఒకళ్ళు చేసినా వాళ్ళకి అవతల ఫలితం వస్తున్న ఉద్దేశంతో 10 మందికి అసలు మామూలుగా చాలామంది పఠనం చేస్తూ ఉంటారు. ఆ మంత్ర పఠనం అనేటువంటిది ఎవరికి వారు ఏ విధంగా చేసుకోవాలి, ఆ పఠనం వల్ల ఏ దోషాలు పోతాయనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియోలు ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నాను. అంటే ఆధ్యాత్మికమైనటువంటి తంత్ర మంత్రాలకు సంబంధించినటువంటి అనేక వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. ఈరోజు నాగదోషము అంటేనే కొంతమంది భయపడుతూ ఉంటారు. నాగదోషము లేదా కాలసర్పదోషం ఎవరికైతే పట్టి ఉంటుందో, ఈ యొక్క కాలసర్పదోషం అంటే 7వ స్థానంలో రాహువు, అష్టమ స్థానంలో కేతు ఎవరికైతే ఉంటుందో ఆ ఉన్నప్పుడు మీకు కాలసర్పదోషం పట్టింది అని అర్థం. లేదు ఎక్కడైతే పుట్టలు ఉన్న చోట ఇల్లు కొడతారో అలాంటి వారికి కాలసర్పదోషం పడుతూ ఉంటుంది. అదేవిధంగా కాలసర్పదోషం ఉన్నవారికి ఆలస్యం, వివాహంలో కష్టం, లేదు వివాహమైనను నిరంతరం గొడవలు, భార్యాభర్తల మధ్య గొడవలు, తర్వాత సంతాన సమస్యలు. ఈ సంతానం సమస్యలు అంటే పిల్లలు పుట్టకపోవడం, లేదా గర్భస్రావం జరగడం, లేదా పిల్లలు పుట్టినా కూడా మధ్యలో చనిపోతూ ఉండడం, అలాంటివన్నీ కాలసర్పదోషాల కిందనే వస్తాయి. అన్ని దోషాల కన్నా ప్రమాదకరమైంది నాగదోషం లేదా కాలసర్పదోషం. అంటే గత జన్మలో పాములు కొట్టి ఉన్నప్పటికీ, అంటే సర్పాలను చంపుంటే, ప్రస్తుతం పుట్టలున్న చోట ఇల్లు కట్టినప్పటికీ కూడా ఈ దోషాలు వస్తూ ఉంటాయి. అయితే సంసారంలో కూడా కష్టాలు, వ్యవస్థ బాధలు, ఆర్థిక సమస్యలు, అన్ని సమస్యలకు ప్రధానమైన కారణం నాగదోషం లేదా సర్పదోషం. ఎవరికి తెలియదు ఈ విషయం. ఏదో ఏళ్ళని చెడు పెట్టిందనో, లేదా నవగ్రహాలు బాగలేవని అనుకుంటుంటారు. ఈ యొక్క గ్రహాల చుట్టూ తిరగడం వల్ల ఆ సర్పదోషాలు తగ్గిపోతాయి. ఆ దోషాలు తగ్గితే కానీ మన జీవితంలో తిరగపడలేవు. అందువల్ల చాలామంది నాగుల చవితి రోజు పుట్టకు పోయి పాలు పోసి ప్రదర్శన చేస్తూ ఉంటారు. సంవత్సరంలో ఒక్కరోజైనా ఆ విధంగా పుట్టకు పోయి పాలు పోసి ఆ నాగదేవతకి ఎవరైతే పూజ చేస్తూ ఉంటారో వాళ్ళకి అనుకోకుండా వచ్చే సమస్యలన్నీ తీరిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ సమస్యల మీద మీకు అవగాహన లేదు కాబట్టి ఎవరైనా మంత్రసిద్ధని లేదా తంత్రశాస్త్రం చేస్తామని లక్షలు పోగొట్టుకుంటుంటారు. వాస్తవంగా మీకు వచ్చినటువంటి కర్మ కానీ కష్టం కానీ ఎవరూ చేస్తే పోదు, మీకై మీరే చేయాలి. ఇప్పుడు హోమం చేసేటప్పుడు మీకై మీరే చేయాలి. అంటే వాళ్ళు మనకు తెలియదు కాబట్టి వాళ్ళ దగ్గర ఉండాలి. అంతేగాని వాళ్ళు చేయమని చెప్పి మనం డబ్బులు ఇచ్చిపోతే మాత్రం మీ సమస్య పరిష్కారం కాదు. ఏ తంత్రమైనా ఏ మంత్రమైనా మీకు మీరే చేసుకుంటేనే అది పరిహారం అవుతుంది. అందువల్ల వాళ్ళు చెప్తే ఉంటే మనం వింటూ ఉంటాం. కాబట్టి మన నోటితో మనం చేయాలి, మన చేతలతో మనం చేసుకుంటేనే పరిహారం అవుతుంది. లేదనుకుంటే కాళ్ళతో ప్రదర్శన చేయాలి, లేదనుకుంటే పుట్టలో పాలు పోయాలి. అంతేగాని ఎవరో ఏదో చెప్పా మేము అన్నీ చేసేస్తాం పరిహారం చేస్తామంటే ఒకరిని నమ్మితే పరిష్కారమే కాదు. ఇంకా చూడండి, మనిషికి ప్రతి వ్యక్తికి ఈ కాలసర్పదోషాలు పట్టినప్పుడు ఎన్ని సమస్యలు వస్తాయి, ఏ విధంగా సమస్యలు వస్తాయి. అయితే ప్రస్తుతం మేమేం చేయాలి అనుకోవచ్చు. ఈ కష్టాలు ఎక్కువ ఉన్నాయి, సమస్యలు ఎక్కువ ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు, ఆ వ్యాధులు అన్నీ రకరకాలు వచ్చాయి. ఏం చేయాలంటే ఇప్పుడు శుక్లపాడ్యం రోజు కానీ, అమావాస్య రోజు కానీ, శనివారం కానీ మీరు కాళహస్తికి కానీ పోయి రావడం, కాళహస్తిలో నిద్ర చేయడం, ఆ యొక్క ఆవుకేతులకు పూజ చేయించుకోవడం, లేదంటే వాళ్ళకి కేతు అంటే పూజ చేయించినా మీకు కొన్ని దోషాలు పోతాయి. అదేవిధంగా మీ యొక్క జాతక బలం బాగలేదని ఎవరో చెప్తే నమ్మేసి వేలు ఖర్చు పెట్టకుండానే ప్రతి ఆదివారం రోజు పాలు పోయింది.
లేదు నాగ ప్రతిమని ఎక్కడైనా మీరు భగవంతుడి ఉండిలో వెండిదో లేకపోతే బంగారు మీకు తోసిన దాన్ని ఆ నాగ ప్రతిమను తయారు చేసి వెండితో చేయించి ఒక ఉండిలో దేవుడికి సమర్పించండి. కాలసర్ప దోషాలు క్రమేపీ పోవాలంటే నిరంతరం సాధన చేయాల్సిందే. ప్రతి ఆదివారం రోజు పుట్టలు తిరగడం, లేకపోతే నాగదేవత మానసాదేవి ఉంటుంది. ఆ నాగమానసాదేవిని పూజించడము చేస్తూ ఉంటే ఆ కాలసర్ప దోషాలు ఉంటాయి. ఎవరు ఎన్ని చెప్పినప్పటికీ సమస్యలకి ప్రధాన మూలం నాగదోషమే. కాలసర్ప దోషం వల్లే సమస్యలు కష్టాలు వస్తాయి. అంటే గత జన్మలో పూర్వజన్మలో మనం పామును కొట్టి చంపి ఉండాలి. ఇది ఈ జన్మలో మన పూర్వీకులు కూడా సమస్యలు మనకి సంక్రమిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఈ జన్మలో మనం పుట్టలు ఉన్న చోట ఇల్లు కట్టుకుంటూ ఉంటాము. అదేవిధంగా తెలిసి తెలియక ఈ యొక్క చిన్న చిన్న పాముల పిల్లల్ని కొడుతూ ఉంటాం. అంటే మనిషికి ప్రమాదమై అని తెలిసినప్పుడు కొట్టడం తప్పు కాదు, కానీ ఉద్దేశపూర్వకంగా పాముని కొట్టడం తప్పు. అంటే ఉద్దేశపూర్వకంగా సర్పాన్ని కొడితే అది దోషం అవుతుంది. కానీ చాలామంది మామూలుగా ఇళ్ళలోకి వచ్చినప్పుడు బయట కొట్టకపోతే పోదు కదా, కొంతమంది పట్టుకుంటారు ధైర్యంగా, కొంతమంది కొడతారు. అలాంటివి దోషాలు కాదు. అయ్యా నా పొలంలో పాము ఉంది, ఇంక పచ్చిలే గోల కొట్టాను, అవి దోషం కాదు. అలాంటి జరిగినప్పుడు పాలు పోసి దాన్ని కాలు పెట్టేసి సరిపోతుంది, దానం చేసేస్తే ఆ దోషం అంతటితో పోతుంది. కానీ అలా ప్రజెంట్ చేసే దోషాలు కాదు. కాబట్టి ఇప్పుడు నేను పామును కొట్టాను, అది జరిగింది ఇది జరిగింది అనుకుంది. పరిహారం మనస్ఫూర్తిగా చేయగలిగితే ఖచ్చితంగా ఈ యొక్క నాగదోషాలు సర్పదోషాలు పోతాయి. కాబట్టి ప్రతి అమావాస్య రోజు, శనివారం రోజు లేదా ఆదివారం రోజు మీరు కానీ నాగ ప్రతిమ ఎక్కడుంటే అక్కడైనా, అంటే నాగదేవత ఎక్కడుంటే అక్కడ ప్రదర్శన చేస్తే మీ నాగదోషాలు పోతాయి, వివాహ సమస్యలు పోతాయి, సంతాన సమస్యలు పోతాయి, కుటుంబంలో ఉన్నటువంటి కలహాలు పోతాయి, కుటుంబంలో ఉన్న కష్టాలు పోతాయి అని తెలియజేస్తూ ఈ నాగదోషాలు సర్పదోషాలకు సంబంధించి తర్వాత మరిన్ని వీడియోలని మీ ముందుకు తెస్తాను, వివరంగా కూడా మీ ముందుకు తెస్తానని తెలియజేస్తూ ప్రస్తుతం నేను చెప్పినటువంటి కాలసర్ప దోషానికి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని ముందుకు కుదుట పడండి. పూర్తి డెప్త్తో పూర్తి పరిహారాలు ఏ విధంగా చేసుకోవాలో మీ ముందుకు తీసుకొస్తానని తెలియజేస్తూ నేను చెప్పిన వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. కాబట్టి నేను చెప్పిన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి ఎంకరేజ్ చేస్తానని తెలియజేసుకుంటూ జై హింద్.